వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. సర్దార్ గౌతు లచ్చన్న పోరాటాలు భావితరాలకు తెలియాలని జిల్లా కలెక్టర్ స్విప్లక్ దినకర్ పుట్కర్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం డే అండ్ నైట్ కూడలి వద్ద గల ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ స్విప్లక్ దినకర్ పుట్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశం కోసం అహర్నిశలు కృషి చేసిన మొదటి ప్రథమ వ్యక్తుల్లో ఒకరైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన గాంధేయవాది, మొదటి నుండి కూడా బడుగు బలహీన వర్గాల కోసం, రాజుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడు. అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు ఒక స్నేహితుడి కోసం ఇక్కడికి తీసుకొచ్చి రంగా గారిని ఎంపీగా కూడా గెలిపించినటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు శ్రీకాకుళం దేశవ్యాప్తంగా పేరుందంటే అది సర్దార్ గౌతు లచ్చన్న గారు అనే చెప్పక తప్పదు. సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వస్తే మళ్ళీ సర్దార్ గౌతు లచ్చన్న గారికి మాత్రమే ఆ బిరుదు వచ్చిందంటే అది ఆయన యొక్క గొప్పతనం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ వర్ధంతి కానీ గత 3-4 సంవత్సరాలుగా మేము ఘనంగా జరిపినప్పటికీ ఈ రోజు పండగ శోభ రావడానికి కారణం ప్రభుత్వ ఇది తీసుకొని ప్రభుత్వం జీవో ప్రకటించి ఈ రోజు చేయడం చాలా సంతోషం. ఆయనకి అసలైన ఘన నివాళి. పూర్వకాలం నుంచి ఎక్కడికైనా వెళితే దేవుళ్ళ దగ్గర కానీ తర్వాత పెళ్లిళ్ళలో కానీ ఎక్కడైనా చదివింపుల దగ్గర 116 అదేవిధంగా 116 10,116 చదివి ఆ విధంగా ఈ 116వ జన్మదినం నాడు నాన్నగారి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని జరగాలని, ప్రతి సంవత్సరం జరగాలని. ఈ సంవత్సరం ఇచ్చిన జీవో కాదండి, ప్రతి సంవత్సరం జరగాలని జీవో ఇచ్చారు. అందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి దాని గురించి కృషి చేసినటువంటి మంత్రివర్గ సభ్యులు, ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత గారైతేనైనా, అచ్చెన్నాయుడు అయితేనైనా అందరికీ ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు చిరంజీవి శంకర్కి అయితేనేమి, అదేవిధంగా మరొక శాసనసభ్యుడు మన రమణమూర్తి గారు అయితేనేమి, కలెక్టర్ గారు, అదేవిధంగా మన ట్రైనింగ్ కలెక్టర్ గారు, అదేవిధంగా వెళ్ళారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ మన జిల్లాలో కూడా నిర్వహించినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వేదిక మీద కూర్చున్న వాళ్ళైతేనేమి, వేదిక ముందు ఉన్న వాళ్ళైతేనేమి, ఎక్కడో ఒక దగ్గర లచ్చన్న గారి కుటుంబానికి సన్నిహితులు ఆత్మీయులుగా ఉన్నారు. అటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాన్నగారి ప్రత్యేకత మనం చెప్పుకుంటూనే ఉంటాము. అయితే ఈ జీవో కొన్నాళ్ళు కిందటే నిర్ణయినప్పటికీ ఈ ప్రొసీజర్ అంటే గవర్నమెంట్లోనే ఒకటి ఉంటుంది. ఆ ప్రొసీజర్ వల్ల మొన్న సాయంకాలం రిలీజ్ అయ్యింది కేడీ జీవో. అందుకని కొంచెం ఇక్కడ ఏర్పాటు ప్రభుత్వపరమైన ఏర్పాటు కానీ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. నాన్నగారు అభిమానులైతేనేమి, అదేవిధంగా శ్రీశైల సంఘ సభ్యులైతేనేమి ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక రంగు, అదొక ప్రత్యేకత, గుర్తింపు, ప్రభుత్వ గుర్తింపు అంటే చిన్న మాట కాదు. అందులోని కూటమి గుర్తింపు అంటే మరింత చిన్న మాట కాదు. అది కూడా
ఈ ఒక్క సంవత్సరంగా నేను ఏదో అనుకునేవాడండి. మీకు ఇందాకే చెప్పాను, మొత్తం కంటిన్యూస్గా ఎన్ని నీరు జరపాలని. ఈ తక్కువ సమయంలో కొద్దిగా ఏర్పాట్లలో హడావుడి జరిగింది. కానీ ఇంకా విస్తృత స్థాయిలోని నాన్నగారికి సంబంధించిన చాలా పెద్ద ఓల్డ్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. మేము కొన్ని కార్యక్రమాలకు అది పెట్టడం జరిగింది. అంటే కార్యక్రమం